ఆదోని పట్టణంలో ఇసుక లారీని అక్రమంగా తరలిస్తున్నారని బీజేపీ నాయకుడు నాగరాజు గౌడ్ నిలువరించి సరైన పత్రాలు లేనందున అధికారులకు తెలియజేసి అప్పచెప్పారు. కానీ నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్న నన్ను డ్రైవర్ల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇది నిరూపిస్తే నేను రాజకీయానికి దూరం ఉంటానని ఛాలెంజ్ విసిరారు. ఆదోని పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడమే బీజేపీ పార్టీ లక్ష్యమని తెలియజేసిన బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నాగరాజు గౌడ్. నమస్కారాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆదోనిలో ఇసుక మాఫియా రెచ్చిపోతూ అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఆదోనిలో ప్రజల నడ్డిచ్చే ప్రయత్నాన్ని చేస్తున్న సందర్భంలో గత 2 నెలలుగా ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో, ఏదైతే అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారో, ఏదైతే అక్రమంగా ప్రభుత్వము నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లలో ఇసుక రవాణా చేసేటువంటి సందర్భంలో అక్రమ రవాణాన్ని నిలువరించాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు, అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత 2 నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయితే 7వ తేదీ రాత్రిన భారతీయ జనతా పార్టీ సమావేశము జరిగి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో తిరుమల నగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుకున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్ళి ఆపి వాళ్ళ సమక్షంలోనే ఇసుక టిప్పర్లు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అది ముగించుకొని మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ 2 లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పచెప్పడం జరిగింది. అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు. మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుందనేటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం. మేము ట్రాక్టర్లను 6 టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే, తప్పని ఎవరు చెప్పడం లేదు, మేము చేయలేదని చెప్పడం లేదు. మేము ఆపాము, వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగానికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో పోలీసుల ద్వారా రిసీవ్డ్ కాపీగా తీసుకున్నాం. అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది, మేము కాదు కదా డిసైడ్ చేసేది. అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకరాజు అనుకుంటా చెప్తూ నేను సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ని ఆపి అని అన్నాడు. అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే. ఇప్పుడు భారతదేశ పౌరునిగా, ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది. దాన్ని కావడానికి ఎవరి చేత కాదు. అంటే అదే పని మేము చేశాం. ఎమ్మెల్యే దీని విషయంలో, అక్రమ రవాణా విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే తరుణంలో గత 3 నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి, సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి, సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక
నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము. యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏమి, ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాలనే సంకల్పం ఉంది. అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇంత అమౌంట్ చెల్లించి మనము ట్రాన్స్పోర్ట్ ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి. ఈరోజు ఆదిపట్టణంలో 11,000, 13,000, 14,000కు ఇసుక అన్నటువంటి సందర్భం ఉంది. మనం రవాణా ఖర్చు వేసుకుంటే అంతా కలుపుకుంటే 7,000కు లేకపోతే 6,000కు మనకు ఇసుక అందాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు? ఆ మాఫియాని ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది. ఇది ఇంతటితో ఈ రోజుతో ఆగదు. ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి, ప్రభుత్వ యంత్రాంగం మీద పనిచేయించి ఇసుక రవాణాను, అక్రమ రవాణా ఏదైతే ఉందో, ఈ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్ళను నిలువరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఘంటాపథంగా నేను తెలియజేస్తున్నా. ఇంకో చెప్తూ మేము డబ్బులు వసూలు చేశాం, మేము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మీడియాలతో ఆయన ఎక్కడిక చెప్పలేదు, కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు. బీజేపీ ఏ కార్యకర్త అయినా ₹1 తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే, ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని వదిలేస్తా. అంత ధైర్యం ఎవరైనా మేము చేసే సాధన మేము ఒక సిద్ధాంతమైనటువంటి పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవేదన సమయంలో ఎదుగుతుందనేటువంటి అయిష్టంతో, ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు, అవినీతి ఆరోపణలు చేస్తే తగదని 60-40 బ్యాచ్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు దీనంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ అంతా కూడా ఈరోజు 60-40 బ్యాచ్ నడుపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే 60-40 ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు ప్రజలకు అందాల్సినటువంటి సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు. అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలనేటువంటి సంకల్పంతో మేము చేస్తున్నాం. పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగే విషయం మనందరికీ తెలుసు. తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుకను అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరలను తక్కువగా అందించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. అందుకే పలుసార్లు ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్ళడం నిజం. ప్రభుత్వ అధికారుల దృష్టిగా తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం. ఇది చేయాల్సిన ప్రభుత్వమే. ఇది మనం చూస్తున్నాం, అంత స్టాఫ్ కూడా లేరు. ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిపూట జరుగుతుంది. ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతుంది. అసలు రాత్రి మనం ఎంత పోలీసు అధికారులు తీసుకెళ్ళినా, ఎంత రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళినా తగినంత స్టాఫ్ లేదు. ఈరోజు ఆదరణ తహసీల్దార్ ఆఫీస్ లో 32 మంది విఆర్ఓలు ఉంటే వాళ్ళు మళ్ళీ సబ్ కలెక్టర్ ఆఫీస్ మళ్ళీ తీసుకున్నారు. పని చేయడానికి స్టాఫే లేదు. ఆ స్టాఫ్ తో ఉన్న స్టాఫ్ తో మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదైతే రెచ్చిపోతున్నటువంటి మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసింది. నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, చేసే అవసరం లేదు. కాబట్టి మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ₹1 తీసుకోవట్లేదు. ఇసుక రవాణా, అక్రమ రవాణా మాఫియాలో విడిపిస్తే ఛాలెంజ్ అని నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ 60-40 బస్ పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం. ఎక్కడా కూడా ₹1 వసూలు చేసే ప్రసక్తే బీజేపీ కార్యకర్తలు. మేము ఏదైతే ఇసుక సరసమైనటువంటి ధరకు అందించాలనుకుంటాం అది అన్ని తీరుతాం. ఇక రవాణా ఖర్చులతో పాటు ఖర్చులతో అందించాలి. కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి దందాని ఆపాలి అనేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్, ఇంకో ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఇసుక అసలు రవాణా చేయడానికే వీల్లేదు. అసలు ఈరోజు ఇసుక పాలసీలో ఉదయం 6 గంటలకు ఇసుక స్లాట్ బుక్ చేస్తే సాయంత్రం 4 గంటలకు క్లోజ్ అవుతుంది. 6 గంటల వరకే గమ్యస్థానానికి చేరాలా. రాత్రి ఎట్లా వేస్తుంది? ఎట్లా రవాణా జరుగుతుంది? అది అక్రమ రవాణా కదా. 6 గంటల తర్వాత తిరిగే ప్రతి
ప్రతి టిప్పర్ కూడా అక్రమ రవాణా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొన్న ఆపిన టిప్పర్ దగ్గర అయితే అసలు శాండ్ సంబంధించినటువంటి రిసిప్టే లేదు, ఆ లారీలో జీపీఆర్ఎస్ లేదు. జీపీఆర్ఎస్ లేకుండా శాండ్ రిసిప్ట్ లేకుండా ఉంటే అది సక్రమైన రవాణా కాదు కదా. అధికారులకు మేము ఫిర్యాదు చేశాము, అధికారుల ద్వారానే మేము దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది. అయితే ఇంక పైపెచ్చు ఆవేరులో ఉన్నంత ఇసుక డంపులు ఎక్కడ లేవు రాష్ట్రంలో. ఈరోజు ఇసుక డంపుల పేరుతో ప్రజల్ని దోచుకుంటున్నారు. నాణ్యమైనటువంటి ధరకు అందించాల్సినటువంటి ఇసుకలు ఈరోజు డంపులు ఎక్కడంటే అక్కడ వేసి ఈరోజు ఆగల్లో ఎక్కడంటే అక్కడ ఈ యొక్క అక్రమంగా వసూలు ఎక్కువ చేస్తున్నారు. తర్వాత మేము అదే డబ్బులు అడిగామని నిరూపిస్తే ఎప్పటికైనా నేను ఇంకా రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా. ఇసుక అక్రమంగా రవాణా చేసే దాంట్లో రోజు అలాంటి ప్రశ్నే రాదు. మీరు 60-40 అనే పేరు అన్నారు, అంటే పేర్లు ఏమని చెప్పగలరు? నేను పూర్తి చేస్తాను. నేను పూర్తి చేసిన తర్వాత మీరు మళ్ళీ అడగరు. అదేవిధంగా ఈ సందర్భంగా కూడా నేను ఒకటే అధికారులు కోరుతున్నా. మేము గత 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ సైనికులు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. వాళ్ళకు వీలైనంత వరకు స్పందించి వాళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళకున్నటువంటి యంత్రాంగము సరిపోకపోవడం వల్ల ఒక పౌరులుగా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇక అధికారులకు ఒకటే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఈ టాస్క్ ఫోర్స్, శాండ్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మండలంలో కూడా ఉంటుంది. తహసీల్దారు, సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, అదేవిధంగా ఆ లిమిట్స్కి వచ్చే ఎంపీడీఓలను కలిపి టాస్క్ ఫోర్స్ ఉంటుంది. టాస్క్ ఫోర్స్ సరిగ్గా పనిచేయకపోవడమే వల్ల ఇదంతా కూడా ఈ సమస్య క్రియేట్ అవుతుంది. కాబట్టి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇసుక పాలసీ విషయంలో ప్రతి మండలంలో కూడా టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాము. అదేవిధంగా ఆవేలు చుట్టుపక్కల కూడా రాత్రి 6 అయితే ఇసుక టిప్పర్లు అక్రమంగా వచ్చే వాటిని నిలుపుదల చేసేందుకు, అరికట్టేందుకు కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం నుంచి కదా అక్రమైనటువంటి ఇసుక, అదేవిధంగా ఇసుక మాఫియా ఈరోజు రెచ్చిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇక ముందు కూడా అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమంగా ఏవైతే ఇసుక టిప్పర్లు పోతాయో, అక్రమంగా ఏవైతే ట్రాక్టర్లు పోతాయో వాటన్నిటిని కూడా ఆపు తీరుతాం, ఆపాల్సిందే. కాబట్టి నేను స్పష్టంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా ఏవైతే జరుగుతున్నాయో, అక్రమంగా జరిగే ప్రతి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ వాటిని నిలుపుదల చేసేకి ఏదైతే ఇసుక ఒకటే కాదు, బెల్ట్ షాపుల విషయంలో అయితేనేమి, బెట్టింగ్ విషయంలో అయితేనేమి, మట్కా విషయంలో అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టంగా వాటిని నిర్మూలించేందుకు గత నెల కూడా ప్యాకెట్ క్లబ్ల విషయంలో అయితేనేమి జిల్లా ఎస్పీ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఏవైతే మాఫియాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అరికెట్టేందుకు ప్రతి భారతీయ జనతా పార్టీ సైనికులుగా పనిచేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 60-40 అన్నారు సార్, అంటే పేర్లతో లేదు అని స్పష్టంగా శాండ్ పాలసీ మనకి చెప్తాను. అయినప్పటికీ ఇందాక మీరేదో అడిగారు 60-40కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరని. మాకు ఎలాంటి మొహమాటం లేదు. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నడుపుతున్నారు. మేము ఆపినాము కూడా, మీరందరూ వచ్చినారు ఆ రోజు, ఆపినాము. ఇందాకే చెప్పిన కొన్ని చూసినట్టు వదిలినాము. స్టార్టింగ్లో మారండి అని చెప్పినాము అని అడిగినా. టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నడుపుతున్నారు. మాకేమో దాంట్లో అనుమానం ఏముంది? కాదా? నిరూపిస్తారా? మేము నిరూపించినాము, వీడియోలు కూడా బయట పెట్టినాము ఖచ్చితంగా. కాబట్టి నేను పలుమార్లు అన్నాను, కూటమిలో కూడా కొంతమంది అక్రమార్కులు ఉన్నారు. కూటమి పార్టీలో ఏమి మంచోళ్ళు ఉన్నారని నేను చెప్పేదానికి లేదు. ఉన్నారు, అక్రమార్కులు చేస్తారు. వాళ్ళు మనుషులే, కొన్ని అక్రమార్కులు చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి.
బీజేపీ పార్టీలో కూడా ఒకరిద్దరు చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్థసారథి గారు పిలిచి వార్నింగ్ ఇచ్చి మాన్పించేసినారు, వద్దని చెప్పినారు. ఆయన ఇంకొక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అర్ధాకలితో బతుకుదాం, అవసరమైతే అర్ధాకలితో బతుకుదాం, అవినీతి మాత్రం చేయొద్దు అని ఆయన చాలాసార్లు కార్యకర్తల ఇంటర్నల్ సమావేశాల్లో చెప్పినారు. కాబట్టి మేము ఆయన మాటలను గౌరవిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 2006 నుంచి ఏబీవీపీ విద్యార్థి ఉద్యమాల దగ్గర నుంచి ఈరోజు బీజేపీ వరకు నేను ఉన్నాను. మీరందరూ నాకు సుపరిచితులే. ఏ ఒక్క రూపాయి నేను కానీ ఇంకొకరు కానీ తీసుకున్నామన్న ఆరోపణలు ఎవరూ చేయలేదు, ఇప్పటివరకు నిరూపించలేరు కూడా. ఇది నా పబ్లిక్ ఛాలెంజ్. గట్టిగా గంట బదాయించి చెప్పగలను, నిరూపిస్తారా అని. నిరూపించలేరు, ఎందుకంటే మేము చేయలేదు, అటువంటి వాటికి మేము పోము, మాకు అవసరం కూడా లేదు. కాకపోతే ఉచిత ఇసుక పాలసీని పాటించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది, సంబంధిత అధికారులకు ఉంది, బాధ్యతాయుతమైన ఒక పార్టీ కార్యకర్తగా మాకు ఉంది. కాబట్టి మేము పనిచేసినాం. ఆపొద్దు అంటే ఆపకుంటే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా ఫోన్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ ఇస్తాము, వాడు వెళ్ళిపోతాడు. దాన్ని ఎట్లా పట్టేయాలా? మీరు ఆలోచన చేయాలి. మీరు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నిన్న వీడియోలో చూసి నేనైతే చాలా బాధపడినా. అసలు వీడియోలో కానీ ఆడియోలో కానీ మేము డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు కానీ, డబ్బు మాకు ఇస్తున్నట్టు కానీ, డబ్బుకు సంబంధించినట్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆడియో ఒకటి కూడా లేదు. కానీ ఆ యొక్క ఆడియోలు వీడియోలకు సంబంధించిన క్లిప్పింగ్స్ సారాంశం ఏంటంటే బీజేపీ నాయకులు డబ్బులు తీసుకున్నారనేది విషయమే వస్తుంది. నేను చాలా బాధపడినాను ఈ విషయం. 100కు 200% డబ్బు అనే ప్రస్తావన దీంట్లో లేదు. కరాఖండిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా అక్రమాన్ని, అవినీతిని ఆపేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. కానీ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను ప్రోత్సహించండి. అవినీతి లేని ఆధునిని మనం తయారు చేసుకున్నాం, అక్రమం లేని ఆధునిని మనం తయారు చేసుకున్నాం. ఎవరైతే అక్రమాలు, అవినీతులు చేస్తున్నారో వాళ్ళకు కూడా చేతులు జోడించి చెప్తా ఉన్నాం. పలుమార్లు మేము చెప్పినాం ఆపండి ఆపండి అని, మీరు వినట్లేదు. దయచేసి మీరు కూడా ఇలాంటి అనవసరమైన అక్రమమైన పనులు చేయకండి. అది ఏ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, అవతల పార్టీ వైసీపీ అయినా సరే, చేయకండి. అవసరం లేదు. చిన్నా చితగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు ఏవో ఒకటి చేసుకొని బ్రతుకుతాం. మిమ్మల్ని బహిరంగంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు ఉపాధి దొరకకపోతే మా దగ్గరికి రండి, ఎమ్మెల్యే కార్యాలయానికి రండి. ఎమ్మెల్యే గారు ప్రతి ఆదోని ప్రజలకు అండగా ఉంటారు. ఒక రోజు లేటో, ఒక నెల లేటో, 2 నెలలు లేటో అయినా కూడా, సార్ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, దీన్ని ఆపేస్తాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పండి. సార్ ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి మీకు చూపిస్తారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి పనులు చేయకండి. చేసిన ప్రజలకు కూడా ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమని, మీ ఏరియాలో, మీ ఇంటి పక్కన, మీ కాలనీలో, మీరు పోయే రోడ్డులోనూ ఎవడైనా అక్రమంగా ఇసుక నిల్వలు చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి, లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఇవ్వండి. మేము వస్తాం, మేము మాట్లాడతాం. మీ పేర్లు అవసరమైతే గోప్యంగా పెడతాం, మీకు ఇబ్బంది అనిపిస్తే వాటిని మేము చూసుకుంటాం. సంబంధిత అధికారుల ద్వారా రెస్పాండ్ అయ్యేలాగా చూస్తాం. అంతేకాదు, ఆదోనిలో 4 అక్రమ డంపులను మేము సీజ్ చేయించినాం. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం, మేము సీజ్ చేయించినాం. మీరు ఏదన్నా టీడీపీ పేరు చెప్పేదాన్ని కూడా మొహమాటం ఏం లేదు. ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పినాడు. ఎవరు? శ్రీకాంత్ చౌదరి అనేటువంటి వ్యక్తి టీడీపీ నాయకుడు అంట. ఆయన డబ్బులు సీజ్ చేయించినాం. ఎక్కడ? ఎస్కొండాపురం బెచ్చగేరి దగ్గర. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటారు నాతో ఫోన్లో. ఇష్టం వచ్చింది ఏం చేయలేదు, కానీ అధికారుల ద్వారా దాన్ని సీజ్ చేయించినాం. అంతవరకు అయితే చేయించగలిగాం. ఇంకా దారుణమైన విషయం, సరే అక్రమాలో విక్రమాలో ఏదో కాసేపు పక్కన పెడదాం, లాభం మన ఆదోనోళ్ళే తింటున్నారు కదా అనుకోవడానికి కూడా లేదు. పత్తికొండ నుంచి ఒకడు వస్తున్నాడు, ఆడ రాంజల దగ్గర డంపేస్తాడు, వాడు తింటాడు డబ్బులు. నెల్లూరు నుంచి ఒకడు వస్తాడు, వాడు డంపేస్తాడు, వాడు తింటాడు. వేరే ఊరి నుంచి ఎవడో వస్తాడు, వాడు డంపేసి తింటాడు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నా. ఇది తప్పు కదా. ఆదోని వాళ్ళైనా చేయొద్దు, కానీ నేను ఉదాహరణగా ఆ ఊరి పిల్లలను ప్రస్తావిస్తా ఉన్నాను. ఎవరూ చేయొద్దు, అవసరం లేదు. మనం నీతి నిజాయితీగా బ్రతుకుదాము, ఉపాధికి సంబంధించినటువంటి అంశాల మీద బ్రతుకుదాము అని నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.